హలో గైస్, ఇవాల్టి మ్యాచ్లో తెలుగు టైటన్స్ ఒక అద్భుతమైనటువంటి కంబ్యాక్ ఇచ్చిందని చెప్పాలి. ఫస్ట్ హాఫ్లో 7 పాయింట్ల లీడ్లో ఉంది గుజరాత్ జైంట్స్. మరి ఆ లీడ్ని అంతటినీ కూడా తగ్గిస్తూ 4 పాయింట్ల వ్యత్యాసంతో గుజరాత్ జైంట్స్ పైన ఒక వండర్ఫుల్ విక్టరీని నమోదు చేసుకుంది తెలుగు టైటన్స్ టీం. అండ్ ఈ మ్యాచ్కి సంబంధించి క్రెడిట్ ఇవ్వాల్సింది ముగ్గురు రైడర్స్ కూడా క్రెడిట్ ఇవ్వాలని చెప్పాలి. ప్రధానంగా పవన్ కుమార్ శరవత్ ఫస్ట్ హాఫ్లో ఒక్క పాయింట్ కూడా సాధించలేదు. ఆ లోట్ అనేది ఫస్ట్ హాఫ్లో మనం చూసాం. బట్ సెకండ్ హాఫ్లో మాత్రం ఏం తాగాడో తెలియదు భయ్యా, చాలా బాగా ఆడడం జరిగింది. 18 రైడ్లకు వెళ్ళాడు ఈరోజు, 12 రైడ్ పాయింట్లు సాధించాడు. అండ్ అతనితో పాటుగా ఆశిష్ నెర్వాల్ కూడా 5 రైడ్ పాయింట్స్ని సాధించాడు. అండ్ విజయ్ మలిక్ 8 రైడ్ పాయింట్లను సాధించాడు. సో రైడింగ్ ట్రయో అనేది సూపర్ మాస్ పర్ఫార్మెన్స్ అయితే ఈరోజు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా టాప్ రైడర్ 12 పాయింట్లు సాధిస్తే సెకండ్ రైడర్ 8 పాయింట్లు సాధించాడు. అండ్ థర్డ్ రైడర్ 5 పాయింట్లు సాధించాడు. సో ఇదొక బెస్ట్ యావరేజ్ అని చెప్పాలి ఏ రైడింగ్ యూనిట్కైనా. బట్ డిఫెన్స్ మాత్రం కొద్దిపాటి మిస్టేక్స్ ఈ రోజు కూడా చేసిందని చెప్పాలి. ఆ మిస్టేక్స్ని కనుక కవరప్ చేసుకుంటే ప్లే ఆఫ్స్లో మనకి తిరిగి ఉండకపోవచ్చు. ఎందుకంటే మన రైడింగ్ యూనిట్ అంత మంచి ఫామ్లో ఉంది. సో డిఫెన్సివ్ యూనిట్ కూడా వచ్చేటువంటి మ్యాచెస్లో కాంప్లిమెంట్ చేయాలి. పాట్నా పైన, పూణే పైన ఇదే జోరుని తెలుగు టైటన్స్ కొనసాగిస్తే కనుక ఖచ్చితంగా తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్స్ బర్త్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఇదొక మంచి విక్టరీ అని చెప్పాలి. ఈ విక్టరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. తెలుగు టైటన్స్ గుజరాత్ జైంట్స్ పైన 4 పాయింట్ల వ్యత్యాసంతో మంచి విక్టరీని నమోదు చేసుకుంది. వండర్ఫుల్ మ్యాచ్ చూసాం ఈరోజు. మాస్ కంబ్యాక్ అని చెప్పాలి. ప్రధానంగా పవన్ శరావత్ కంబ్యాక్ ఇచ్చినటువంటి విధానానికి నేనైతే పవన్ శరావత్కి మరోసారి ఫ్యాన్ అయిపోయాను, ఫిదా అయిపోయానని చెప్పాలి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.